మన ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం ఉన్న చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేసి ప్రార్థించాను. స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చిండి. స్టేటస్ పెట్టిన చూడండి అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే మరి తన కుమారుడు అనేక సోదరులు జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని నీ ముందు ఎరిగిన వారు తన కుమారులలో సారూప్యం కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారని అంటున్నారు. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచిన అంటున్నారు. ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను అంటున్నారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహింపరిచను అంటున్నారు అన్నమాట. ఇప్పుడు మరి దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం చిక్కంగానే మూలుకులతో ఆయన మనకు సహాయం చేస్తారనమాట. ఆయన ప్రార్థన ఎలా చేయవలనో మనకు తెలియదు, కానీ ఆయనే మన పక్షాన విజ్ఞాపం చేసే దేవుడు మన దేవుడు అనమాట, ఆత్మదేవుడు అనమాట. ఇంకా మరి హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మరి మనసు అనమాట. ఏదో మరి ఎరుగునమాట. దేవుడే మన హృదయాన్ని పరిశోధించేది. ఎలానగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు అనమాట. మన కోసం ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు అనమాట. మన దేవుడు మనకు అందుకే సమస్త సమకూరి తిరుగుతుంది అనమాట. ఎందుకంటే మన దేవుని ప్రేమించేవారు కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం సభ నెరవేర్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సమస్త సమకూరి జరిగేటట్టు చేస్తానంటే మన పనులన్నీ కూడా ఆయనే సఫలపరుస్తారనమాట. ఇంకా ఎట్లుండగా ఏమందము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అంటున్నారు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మరి మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అంటున్నారు. అవునండి, దేవుడు మన కొరకు రక్తం కాల్చి ప్రాణమంది బిడ్డ దేవుడు మరి మన కొరకు ఎందుకు అనుగ్రహింపడు అని అంటున్నారు అన్నమాట. ప్రతిదినము కూడా తెలిసి మరి వాగ్దానం అడుగుతున్నాం అన్నమాట. దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వడండి, ఇస్తారండి. ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనలో మనం ఆయనతో పాటు నడుస్తున్నాం కాబట్టి ఆయన్ని మన నివాస స్థానంగా మన హృదయంలో ఏర్పరచుకున్నాం కాబట్టి మౌనత దేవుడిని నివాస స్థలంగా ఏర్పరచుకున్నాం కాబట్టి మనకి ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన సంకల్పం జరప నెరవేర్చే ప్రతి వారికి కూడా ఆయన తప్పకుండా దయచేసే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారో వారిని పిలుచుకున్నారు అన్నమాట. అవునండి, దేవుడు 40 రోజులు మరి ఇందిరా నన్ను 3 సార్లు పేరు పెట్టి పిలిచి నేను ఈ తోడైన భయపడతాను వాగ్దానం మరి దేవుడు మరి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారనమాట. పేరు పెట్టి పిలిచారు సారందరూ. ఆ విధంగా మరి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం వాడు ఎవరు అని అంటున్నారు. నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే అంటున్నారు. శిక్ష విధించేవాడు ఎవరు? చనిపోయిన క్రీస్తేసే అంటున్నారు. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయబడను ఆయనే అంటున్నారు అనమాట. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరు అంటున్నారు. శ్రమైనను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను కఠినమైనను మనలను ఎడబాపున ఇందును గురించి వ్రాయబడిన దేవునిగా నిన్ను బట్టి తినమెల్ల మేము మరి బడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికంగా విజయము పొందుచున్నాము. మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనివైనను అధికారులైనను ఎత్తైన లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తునందలిసి దేవుని ప్రేమ నుండి మనల్ని అడపాపువాడు ఎవరని రూఢిగా మనం నమ్మాలన్నమాట. అప్పుడు మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు, మనకి సజీవుడు అయిన దేవుడు మనకు తోడున్నారు. మనం నమ్మిన వాటన్నింటి మీద పొందుకుంటామని ఈ దినం దేవుని వాగ్దానం చెబుతుందండి. ఈ దిన వాగ్దానం అందరి జీవితం ఏమని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతర సరసంగా ఘనమైన కలిసి శుద్ధి చూస్తుందండి. మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు నేను చేసుకుని ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తెచ్చున్నాయన అక్కడ తెచ్చున్నాయన కోరికలు తెచ్చున్నాయన సర్టిఫికెట్లు మంచారికి వెళ్ళి దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది ప్రశ్నలకి ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదన వద్దకున్న తెచ్చిన వారు లేకపోతే రక్షణ వారికి రక్షణ తెచ్చండి. రానైనా వినడానికి వెళ్ళిన సరిపడిన కృప చెప్పని ఎత ప్రగంలో బాగా తెచ్చండి. మా ప్రభు రక్షణ తీసుకొస్తే పరిశుద్ధమైన ప్రార్థిస్తాను తండ్రి. ప్రభు సేవలో మీ సహోదరి. ఆమె. గాడ్ బ్లెస్ యూ ఆల్.